ఓకే, స్టోరీ టైం. 2025 ఇంకొక 5 డేస్లో అయిపోతుంది. సో ఈ ఇయర్ నేను ఏం అచీవ్ చేశానో, ఏం తెలుసుకున్నానో మొత్తం నా లెర్నింగ్స్ అన్ని సరదాగా చెప్తారండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి December 31st వరకు ఈ వీడియోస్ అన్ని 5 పార్ట్ సిరీస్ లో వస్తాయి. మీరు ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. హానెస్ట్ గా చెప్పాలంటే 2025 నా కాంటెంట్ క్రియేషన్ జర్నీకి ద బెస్ట్ ఇయర్. ఎందుకంటే నా మెయిన్ ఇన్స్టాగ్రామ్ టెక్ పేజ్ కి 1,80,000 ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ 80,000 దగ్గరలో ఉంది. తెలుగు ఏఐ పేజ్ క్లోజ్ టు 20,000 లో ఉంది. ఇంగ్లీష్ ఏఐ యూట్యూబ్ ఛానల్ 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అండ్ రీసెంట్ గా ఇంగ్లీష్ టెక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాను. అది క్లోజ్ టు 10,000 ఫాలోవర్స్ దగ్గరలో ఉంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే కొంచెం వైడ్ రీచ్ కోసం. నాకు కూడా ఇంగ్లీష్ ఛానల్ ఇవన్నీ కొత్త, సో చూడాలి ఏమవుతుందో. ఓకే, ఇన్ని పేజ్లు ఛానల్లో ఉన్నాయి, అన్నిట్లో డీసెంట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయిపోయినట్టే కాదు, అస్సలు కాదు. కానీ ఎప్పుడో నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను, నా పేజ్కి కానీ నా ఛానల్కి కానీ ఒక డీసెంట్ ఫాలోవర్ కౌంట్ ఉంటే చూడాలనుకున్నాను. అంతే, నేను అది నా పర్సనల్గా అనుకున్నాను. అది ఈ ఇయర్ నాకు ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, నాకు తెలుసు ఇదేం అంత పెద్ద నెంబర్ కాదు, దీనికి అంత వీడియోలు చేస్తున్నావా అని అనకండి. నాకు ఇది కొంచెం స్పెషల్ అచీవ్మెంట్. కానీ ఇదంతా ఒక 2025లో స్టార్ట్ చేస్తే వచ్చేలేదు. దీని వెనక ఒక 5 years స్ట్రగుల్ ఉంది. అది పార్ట్ 2లో చెప్తాను.